Hello everyone. Already C23 or C20 ఈసీ రిలేటెడ్గా మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అలానే ఇంకొక సబ్జెక్ట్ నెట్వర్క్ అనాలిసిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రెండు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరికన్నా M1 కానీ M2 కానీ M3 కానీ అండ్ అలానే సి లాంగ్వేజ్ కానీ నెట్వర్క్ అనాలిసిస్ కానీ ఈసీఈ స్టూడెంట్స్కి డౌట్ ఉంటే నేను సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నాను ఇన్ మై వెబ్సైట్ విత్ నామినల్ ఫీ. ఈ 1 month ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి నా దగ్గర నుంచి. ప్రిపేర్ అయ్యి పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 ఈసీఈ 302. ఓకే, ఇది ఓన్లీ ఫర్ C23 ఎందుకంటే ప్యాటర్న్ మారింది, కొన్ని సబ్జెక్ట్స్ అటు ఇటు వెళ్ళాయి, చాప్టర్స్. కాబట్టి C20 వాళ్ళకి సపరేట్ వీడియో చేస్తారు డెడికేటెడ్గా. ఇది ఓన్లీ ఫర్ C23. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే టోటల్గా 5 units ఉన్నాయి ఇందులోని. ఏంటి మేము చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైతే కరికులమ్స్ మీరు ఫాలో అవుతున్నారు కదా, కరికులంలో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, లైన్కి గ్యాప్ ఇవ్వలేదు, వర్డ్కి స్పేస్ లేదు, కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఈసారి. కొన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ చూడండి, యూనిట్స్ 5 కదా, 1 2 3 4 వదిలేసాడు, 5 6 ఇచ్చారు. కాబట్టి అది మీరు మార్చుకోండి 5 units కింద. ఓకే, సో ఇప్పుడు టోటల్గా బ్లూ ప్రింట్ చూస్తే మనకి ఇది 5 units. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ నుండి 1.5 ఎస్ఐ, థర్డ్ యూనిట్ నుండి 1 ఎస్ఐ, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్ నుండి 2 ఎస్ఐస్ వస్తున్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూస్తే యూనిట్ 1 నుండి 2, యూనిట్ 2 నుండి 1, యూనిట్ 3 నుండి 3, యూనిట్ 4 నుండి 1, యూనిట్ 5 నుండి 3. ఓకే, సో ఇలా మనకి వస్తున్నాయి. ఆ ప్రతి చాప్టర్ కూడా ఈక్వల్ వెయిటేజ్ లానే ఉంది. 18 marks కన్నా తక్కువ చాప్టర్ ఏది లేదు ఇందులో. కాబట్టి ప్రతి చాప్టర్ కూడా మీరు చదివేటప్పుడు చాలా కేర్తో చదవాలి. నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మంచి స్కోర్ చేస్తారు, రాదర్ దెన్ పాస్ మార్క్స్. చాలా మంచి స్కోర్ చేస్తారు. చూడండి, ఇప్పుడు ఫస్ట్ యూనిట్ నెంబర్ 1 నుండే చూస్తే మనకి ఇందులో నుండి 2 shots and 1.5 ఎస్ఏ వస్తుంది. ఆ 2 shots ఏమడగొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూస్తే మీరు ఇక్కడ see here 1.11 explain the working of simple Zener regulator. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ ఫిక్స్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్. ఈ రెండు కూడా ఐసీ రెగ్యులేటర్స్కి సంబంధించిన క్వశ్చన్. పైన సింపుల్ జీనార్ రెగ్యులేటర్ ఒకటి, కింద చెప్పిన ఫిక్స్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఇప్పుడు 2 ఎస్ఎస్ చెప్పాను, రెండు కూడా చాలా ఇంపార్టెంట్. పైన వాటికి చూస్తే మీరు ఇక్కడ చూస్తే 1.2 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ సెంటర్ ట్యాప్డ్ రెక్టిఫైర్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ సర్క్యూట్స్ విత్ వేవ్ ఫార్మ్స్ అని చెప్పుంది కదా. అని చదవకండి, బ్రిడ్జ్ రెక్టిఫైర్ పక్కన పెట్టండి. హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ డ్యామ్ షూర్ 100% వచ్చాయి. ఈ రెండింటి నుండి ఏదో క్వశ్చన్, ఐదర్ హాఫ్ వేవ్ లేదా ఫుల్ వేవ్, రెండింటి నుంచి 100% ఏదో క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ చాలా హెవీగా ఉంటాయి. కాబట్టి అస్సలు మీరు మిస్ చేసుకోవద్దు, అర్థమవుతుందా? అండ్ అలానే అంతే సరిపోద్ది. ఆ రెండు దానికి నెసరీ వర్కింగ్, దాని యొక్క డయాగ్రామ్స్, వేవ్ ఫార్మ్స్ అన్నీ వేయాలి. హాఫ్ వేవ్, ఫుల్ వేవ్, నేను కింద చెప్పిన జీనార్ రెగ్యులేటర్, ఆ తర్వాత పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫిక్స్డ్ వోల్టేజ్ రెగ్యులేటర్స్. టోటల్ 4 questions చెప్పాను. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి అయిన తర్వాత ఇంక దేనికైనా వెళ్ళండి. ఇంకొక క్వశ్చన్ 1.10 డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డీసీ రెగ్యులేటెడ్ పవర్ సప్లై అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాకే కదా. బ్లాక్స్ శుభ్రంగా బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది, అది నేర్చుకొని చాలా సింపుల్గా ఉంటుంది. ఆ బ్లాక్స్ కోసం మీకు అర్థమైంది రాయండి, అంతే. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఇవి ఎక్కువ చదువుకోండి. ఓకే, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఆర్సీ, సిఆర్సీ, సిఎల్సీ ఫిల్టర్ ఫర్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ నేను చెప్పను, ఎందుకంటే అది కొంచెం అర్థమవడానికి టైం పడుతుంది. 3 ఉన్నాయి, ఏదో అడుగుతాడో చెప్పలేము కాబట్టి నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన 5 questions చదువుకొని 1.5 ఎస్ఏ వస్తుంది. అండ్ షార్ట్స్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏం రావచ్చు అంటే, రిపల్ ఫ్యాక్టర్కి, ఎఫిషియన్సీకి డెఫినేషన్ అడుగుతాడు. అండ్ హాఫ్ వేవ్, ఫుల్ వేవ్, సెంటర్ ట్యాప్డ్ అండ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్స్ 3 ఉన్నాయి కదా, 3కి కంపారిజన్ 1.5. ఓకే, అది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ వచ్చేసినప్పటికీ స్టేట్ ది నీడ్ ఫర్ డీసీ రెగ్యులేటెడ్ పవర్ సప్లై, థర్డ్ షార్ట్ ఇది. ఓకే, అండ్ అలానే లిస్ట్ టైప్స్ ఆఫ్ ఐసీ రెగ్యులేటర్స్ అండ్ గివ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఐసీ రెగ్యులేటర్స్. 4 shots, 5 essays చెప్పాను. అవుట్ ఆఫ్ ఆల్ 5 essaysలో కూడా మెయిన్గా హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ బాగా చదవాలి. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఆపరేషన్ ఆఫ్ ఫిక్స్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేటర్, అండ్ అలానే తర్వాత బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డీసీ రెగ్యులేటెడ్ పవర్ సప్లై బాగా చదవాలి. సెకండ్ యూనిట్ నుండి కూడా 1.5 ఎస్ఐ, బట్ 1 shot వస్తుంది. సెకండ్ యూనిట్ నుండి 1.5 ఎస్ఐలోని మీరేం బాగా చదువుతారని నేను చెప్తాను. చూడండి, ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ ది ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ అండ్ లిస్ట్ ఇట్స్ డ్రాబ్యాక్స్ అని చెప్పింది కదా.
చాలా 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 ఇంపార్టెంట్. ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ చాలా ఇంపార్టెంట్. అలానే సెకండ్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ సెల్ఫ్ బయాస్ సర్క్యూట్. ఓకే, అండ్ అలానే అనలైజ్ ద స్టెబిలిటీ ఆఫ్ సెల్ఫ్ బయాస్ సర్క్యూట్. మీకు అర్థమవుతుందా? ఒకటే క్వశ్చన్లో అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ అండ్ అనలైజ్ ద స్టెబిలిటీ ఆఫ్ సెల్ఫ్ బయాస్ సర్క్యూట్. ఇదంతా ఒక క్వశ్చన్. సో టోటల్గా 2 క్వశ్చన్స్ చెప్పాను ఇందులో. థర్డ్ క్వశ్చన్ కూడా ఉంది. అది ఏంటి అంటే డీసీ అండ్ ఏసీ లోడ్ లైన్స్. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ నుండి మీకు ఎస్ఎస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ట్ విషయానికి వస్తే లిస్ట్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది ఆపరేటింగ్ పాయింట్ అదొకటి. సెకండ్ వచ్చేసినప్పటికీ మీకు ఏమడుగుతాడంటే డిఫైన్ స్టెబిలిటీ ఫ్యాక్టర్ ఒకటి. అండ్ నెక్స్ట్ తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ హీట్ సింక్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి షార్ట్స్ కింద. అండ్ స్మాల్ సిగ్నల్ యాంప్లిఫైయర్స్, ఇందులో మనకి ఐ థింక్ సో 1 essay అనుకుంటా, జస్ట్ అ మినిట్. 1 essay అండ్ 3 షార్ట్స్ వస్తున్నాయి మనకి ఇందులో నుంచి. సో మీరు షార్ట్స్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇందులో ఫస్ట్ ఎస్ఎస్ చూద్దాము. ఎస్ఎస్లో మనకి మల్టీస్టేజ్ యాంప్లిఫైయర్స్ అడుగుతాడు. లైక్ ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ 2-stage RC coupled amplifier with the circuit diagram and frequency response of RC coupled amplifier. 3.7 3.8 రెండు క్వశ్చన్లు కాదు, రెండు ఒకటే. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఆర్సీ కపుల్డ్ 2-stage యాంప్లిఫైర్ అని చెప్పి అడుగుతాడు. మీరు ఏం చేయాలంటే ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ ఉంటుంది, 2-stage యాంప్లిఫైర్స్. ఎందుకంటే ఒక ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ ఇటువైపు, దాన్ని కపులింగ్ త్రూ ఆర్ అండ్ సి రెసిస్టర్ అండ్ కెపాసిటర్ కపులింగ్ చేస్తూ ఇంకో స్టేజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్కి కనెక్ట్ చేస్తారు. సో దాన్ని మల్టీ స్టేజ్ అంటారు. దీనివల్ల మనకి ఏంటి అడ్వాంటేజెస్ అనేది షార్ట్ ఉంటుంది. స్టేట్ ద నీడ్ ఆఫ్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ అనేది మీరు రాయాలి. ఓకే, సో అలా కపులింగ్ చేయడం వల్ల నీడ్ అనేది షార్ట్లో చదవండి. బట్ ఇది ఏదైతే నేను చెప్పానో ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్, నీట్గా సర్క్యూట్ డయాగ్రామ్ పెద్దది వేసి మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్, అండ్ అలానే ఆ సర్క్యూట్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్. అందులో ఏముంటుంది, ఫ్రీక్వెన్సీకి గెయిన్కి గ్రాఫ్ ఉంటుంది. లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో గెయిన్ ఎలా ఉంది, అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఎలా ఉంది, మిడిల్లో ఎలా ఉంది అని చెప్పి మీరు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ పర్టికులర్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదంతా ఒక క్వశ్చన్, చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇందులో మనకి explain the working and frequency response of a transformer coupled amplifier. ఇందాక ఏదైతే ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్లో త్రూ ఆర్సీ కపులింగ్ చేశారో వన్ స్టేజ్ టు అనదర్ స్టేజ్, ఇప్పుడు త్రూ ట్రాన్స్ఫార్మర్ వన్ స్టేజ్ ఆఫ్ యాంప్లిఫైర్ టు అనదర్ స్టేజ్ ఆఫ్ యాంప్లిఫైర్కి మనకి ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తూ కనెక్ట్ చేస్తారు. సో దాన్ని మనం ఆర్సీ ఏమంటారు, దాన్ని 2-stage ట్రాన్స్ఫార్మర్ కపుల్డ్ యాంప్లిఫైర్ అంటారు. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు, మీరు ప్రిపేర్ అవ్వాల్సింది. ఓకే, ఈ లెసన్ నుండి ఒకే షార్టే వస్తుంది కాబట్టి ఈ రెండు ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. తర్వాత మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది పాటికి హెచ్ మోడల్ ఆఫ్ సిబిసిఈ సిసి ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్, హెచ్ పారామీటర్స్ ఉంటాయి చూడండి, అవి చాలా చుక్కలుగా కనిపిస్తాయి. నన్ను అడిగితే దాన్ని ప్రిపేర్ అవ్వడం మీకు మంచిది కాదు, కాబట్టి వదిలేయండి. జస్ట్ మీకు ఇక్కడ డ్రా ద హెచ్ మోడల్ ఆఫ్ సిబిసిఈ సిసి ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ అని ఉన్నాయి చూసారా, బట్ హెచ్ మోడల్ ఆఫ్ సిబిసిఈ సిసి ట్రాన్సిస్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐదర్ మీకు డైరెక్ట్ మీకు మీ అదృష్టం బాగుంటే ఓన్లీ డయాగ్రామ్స్, ఈక్వేషన్స్ లేవు కాబట్టి సిఈ సిబి సిసి ట్రాన్సిస్టర్ యొక్క హెచ్ పారామీటర్స్ అంటే హెచ్ మోడల్ని డయాగ్రామ్స్ డైరెక్ట్ ఎస్ఐలో అడగొచ్చు, లేదా షార్ట్లో అయినా ఏదో ఒకటి మెన్షన్ చేసి అడగొచ్చు. చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి, చదవండి. ఓకే, అవి చదువుకుంటే సరిపోతుంది మీకు. అండ్ అలానే అప్లికేషన్స్ ఆఫ్ డార్లింగ్టన్ పేర్ యాంప్లిఫైర్ ఒకటి, అండ్ అలానే నెక్స్ట్ ఇంకొకటి నీడ్ ఫర్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్. ఇది సెకండ్ క్వశ్చన్ షార్ట్. గేను ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ బ్యాండ్ విత్ డెఫినేషన్స్ అంతే. ఫోర్త్ యూనిట్ 2 essays అలాంగ్ విత్ 1 షార్ట్ వస్తుంది ఇందులో నుంచి. ఓకే, లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్ నుంచి ఏంటి షార్ట్, స్టేట్ ద నీడ్ ఫర్ పవర్ యాంప్లిఫైర్, కంపేర్ వోల్టేజ్ అండ్ పవర్ యాంప్లిఫైర్. అండ్ అలానే నెక్స్ట్ ఇంకొకటి ఏం అడగచ్చు అంటే మీకు లిస్ట్ డిఫరెంట్ డిస్టార్షన్స్ ఇన్ పవర్ యాంప్లిఫైర్స్. ఇవి 3 కూడా మీరు ఎక్కువ చదువుకోవాల్సింది. ఇందులో లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైర్స్లో 2 essays వస్తున్నాయి కదా, ఈ 2 essays నుండి మనకి ఏమంటారు, దాన్ని ఏం అడగచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ క్లాస్ బి పుష్ పుల్ యాంప్లిఫైర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్. 4.5. 4.6 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ కాంప్లిమెంటరీ సిమ్మెట్రీ పుష్ పుల్ పవర్ యాంప్లిఫైర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్. సెకండ్. థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ క్లాస్ ఏబి పుష్ పుల్ యాంప్లిఫైర్ సర్క్యూట్. ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. అండ్ 3 అయిపోయిన తర్వాత మీకు టైం ఉన్నట్టయితే సింగిల్ అండ్ డబుల్ ట్యూన్డ్ యాంప్లిఫైయర్స్కి జస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్స్ని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్స్ గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఎస్ఐలో అడిగినా అడగవచ్చు అంతే.
ఫిఫ్త్, ఒకవేళ టైం ఉంటేనే, నేను చెప్పిన ముందు 3 మాత్రం టైం ఉన్నా లేకపోయినా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మీకు 1 కానీ 2 కానీ వాటిలో నుంచి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నేను అన్నీ అనలైజ్ చేసి ఇంపార్టెంట్ అనిపించేవి చెప్తున్నాను, అన్నీ చెప్పట్లేదు. ఓకే, అందుకే మీరు కొన్ని ఇంకా ఇంపార్టెంట్ అనిపిస్తాయి కొన్ని చూస్తే మీకు కూడా. ఇక్కడ చూడండి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ ఏబి, క్లాస్ సి, నేను వదిలేసాను, అవి చెప్పలేదు. ఎందుకంటే అడిగితే అడుగుతాడు, లేదంటే అడగడు. మిగతా 3 చెప్పినవి అడుగుతాడు ఎక్కువసార్లు. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్, ఇందులో 2 ఎస్ఏలు 3 షార్ట్లు వస్తున్నాయి. 29 మార్క్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. మీరు చదివేటప్పుడు EC1 పాస్ అవ్వాలంటే డెరివేషన్ ఉన్నప్పుడు డెరివేషన్ రాయాలి, వేవ్ ఫార్మ్స్ ఉన్నప్పుడు, సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉన్నప్పుడు, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్స్ ఉన్నప్పుడు వాటిని వెయ్యాలి, అప్పుడే పాస్ అవుతారు. మీరు మ్యాటర్ రాసి బొమ్మలు వేయకపోతే ఎలా పాస్ అవుతారు? EC1 చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ అప్కమింగ్ కెరియర్ టూ. ఈసీలో ఎలక్ట్రానిక్స్లోనే సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు EC1 బేసిక్స్ని వదిలేస్తే EC2 అర్థమవుదు, తర్వాత ఉన్న వేరే సబ్జెక్ట్స్ కూడా మీకు అర్థమవ్వవు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. మార్క్స్ కోసం కన్నా మీ ఎలక్ట్రానిక్స్ కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చదువుకోండి ఇది. ఓకే, రాదర్ దెన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మార్క్స్. ఓకే, ఎవరైతే ఈసీలో సెటిల్ అనుకుంటున్నారో, ఓకే, ప్రస్తుతానికి, తర్వాత మారచ్చు బట్ ముందు. ఓకే, 5th యూనిట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్. ఇందులో నుంచి మీకు క్లియర్ కట్ నేను ఒకటి చెప్తాను. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ నుంచి ఒక ఎస్ఐ, ఆసిలేటర్స్ నుండి ఒక ఎస్ఐ వస్తుంది. ఆ ఆసిలేటర్స్ నుండి ఏ ఎస్ఐ అడుగుతాడంటే మీకు ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్, అండ్ 5.12 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్. మీరు 2 చదువుకోండి, కాల్ పిట్స్ అట్లే పక్కన పెట్టండి. వస్తే ఏం చేయలేము, అన్నీ ఇంపార్టెంట్ అలాంటప్పుడు. కాబట్టి RC వెయిన్ బ్రిడ్జ్ ఎక్కువసార్లు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏమడగచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ క్రిస్టల్ ఆసిలేటర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్, 5.17. ఈ 3 ఆసిలేటర్స్ నుంచి చదువుకోండి. ఫస్ట్ చెప్పిన వెయిన్ బ్రిడ్జ్ RC ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాతే క్రిస్టల్. ఇప్పుడు ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ నుంచి ఏం అడగచ్చు అంటే చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను చూడండి. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ విత్ బ్లాక్ డయాగ్రామ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ గెయిన్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అంటే మీరు రాయాలి, వస్తే రాయండి డెరివేషన్ అది. కాబట్టి అది నేను చెప్పాలనుకోవట్లేదు, మీ చాయిస్ అది. ఓకే, చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే ఇందులోనే మనకి 5.8 డ్రా ద బ్లాక్ డయాగ్రామ్స్ ఆఫ్ వోల్టేజ్, సిరీస్ కరెంట్, షంట్ వోల్టేజ్, షంట్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ కంపేర్ దర్ క్యారెక్టరిస్టిక్స్. ఇది ఎస్ఏ క్వశ్చన్ ఇది. ఓకే, అన్నీ ఏవైతే సిరీస్, షంట్లు, వోల్టేజ్, కరెంట్లు ఉన్నాయో దానికి చిన్న చిన్న డిఫరెన్సెస్తోనే ఉంటుంది డయాగ్రామ్స్. అవి ప్రిపేర్ అవ్వండి, చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. మీరు ఏదో ఒకసారి చూస్తారు, కొంతమంది చాలా అందంగా చూస్తూ ఉంటారు, చూస్తే రాదు అది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, అది అర్థం చేసుకుంటే వస్తుంది. లేదా అట్లీస్ట్ అర్థం కాకపోయినా ఒకసారి వెయ్యాలి, 2 సార్లు వెయ్యాలి, 3 సార్లు వెయ్యాలి. ఒకసారి చూడండి, సెకండ్ టైం వెయ్యండి, చూసి వేయండి, థర్డ్ టైం ట్రై చేయండి చూడకుండా వేయడానికి, రాకపోయినా మళ్ళీ చూసి వేయండి, 4th టైంకి మీరే చూడకుండా డ్రా చేయట్టు ఉండాలి. బట్ చాలామంది బుక్స్లో చూస్తూ రివైజ్ చేస్తూ ఉంటారు, దానికి మళ్ళీ మనం ఎగ్జామ్ పేపర్ మీద వెళ్ళేటప్పటికి కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే వోల్టేజ్ సిరీస్ ఎలా డ్రా చేయాలి, మళ్ళీ వోల్టేజ్ షంట్, కరెంట్ సిరీస్, కరెంట్ షంట్, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు వోల్టేజ్ సిరీస్ బదులు వోల్టేజ్ షంట్ డ్రా చేసిన, కరెంట్ సిరీస్ బదులు కరెంట్ షంట్ డ్రా చేసిన మొత్తం డయాగ్రామ్కి మార్క్స్ పోతాయి. ఓకే, షంట్ దగ్గర షంటే పెట్టాలి, అలా ఉంటుంది. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. ఇవి చదువుకోండి ఎస్ఎస్లోని. నేను మళ్ళీ చెప్తున్నాను యూనిట్ నుండి ఎక్స్ప్లెయిన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ విత్ బ్లాక్ డయాగ్రామ్. ఇప్పుడు చెప్పిన 4 డయాగ్రామ్స్ వోల్టేజ్ సిరీస్ అవి, అండ్ RC ఫేజ్ షిఫ్ట్, వెయిన్ బ్రిడ్జ్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 4 చదివేసిన తర్వాత టైం ఉంటే ఎక్స్ప్రెషన్ ఫర్ గెయిన్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అండ్ అలానే క్రిస్టల్ ఆసిలేటర్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, లాస్ట్లో ఇప్పుడు షార్ట్స్, 3 షార్ట్స్ ఉన్నాయి, నాట్ అన్ ఈజీ థింగ్. ఏంటి ఆ షార్ట్స్ అంటే ఎక్కువ మీకు అడిగేది లిస్ట్ ద మెరిట్స్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. ఓకే, మెరిట్స్, అడ్వాంటేజెస్ ఎలా అయినా అడగచ్చు మీకు. ఫస్ట్ది. సెకండ్, స్టేట్ ద కండిషన్ ఫర్ అన్ యాంప్లిఫైర్ టు వర్క్ యాజ్ అన్ ఆసిలేటర్, ఎలాగైనా అడగచ్చు. లేదా వాట్ ఈజ్ బార్ఖాసన్ క్రైటీరియా అని అడగచ్చు. బార్ఖాసన్ క్రైటీరియా అన్న ఇప్పుడు నేను చెప్పినట్టు యాంప్లిఫైర్ అనేది ఆసిలేటర్ కింద అవ్వాలి అంటే ఏంటి కండిషన్స్, అలా అయినా అడిగినా 2 ఒకటే క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రాయాలి కూడా, సెకండ్ షార్ట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏమడగచ్చు అంటే లిస్ట్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ క్రిస్టల్ ఆసిలేటర్స్ ఓవర్ ద అదర్ టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్, థర్డ్ ఇంపార్టెంట్ షార్ట్. ఇంకా ఉన్నాయి, చెప్తాను చూడండి. ఇంకా ఏంటి అంటే మీకు ఇక్కడ ఈ చెప్పిన వోల్టేజ్ సిరీస్, కరెంట్ సిరీస్ ఉన్నాయి కదా, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చదువుతారు కదా, వాటి యొక్క కంపారిజన్ కూడా షార్ట్లో అడిగితే అడగచ్చు. అర్థమైందా? సో చదవండి. అందుకనే
ఇవి చదువుకుంటే సరిపోతుంది. మీకు నేను చెప్పిన మిగతా వాటిల నుండి ఏదో ఒకటి తీసేసి షార్ట్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎస్ఎల్ చదివితే షార్ట్లు కూడా కవర్ అవుతాయి, ఎందుకంటే ఎస్ఎల్ నుండి వచ్చిన మొక్కను తీసుకొచ్చి షార్ట్లో అడుగుతాడు. సో ఇది ప్రాసెస్ ఉంటుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు ఖచ్చితంగా చూసి, మిగతా ముందు పెట్టిన వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ వీడియోస్ కూడా లైక్ ADCS ఉంటుంది, అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్ ఇన్ C, అవన్నీ చెప్తాను. M2 ఇవన్నీ చెప్తాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.